ఈరోజు సెప్టెంబర్ 30 కువైట్ సమయం 12:43. ఇదిగో మీకు కూడా కనపడుతుంది చూడండి. ఇక్కడ బిల్డింగ్లు కనపడుతున్నాయి చూడండి. మాలియా సిటీ, కువైట్ సిటీ. ఇదిగో టవర్. అక్కడ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఈ బిల్డింగ్లు అస్సలే లేవు అనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ అస్సలు లేవు, అంతా చిన్న చిన్నవి ఉండేటివి. ఇవన్నీ ముందు లేవు అన్నమాట. ఇవి ఈ మధ్య ఒక 15 సంవత్సరాల ముందు నుంచి ఇవన్నీ ఇట్లా కట్టారు, ఇంతకుముందు లేదు ఇవన్నీ. ఇదిగో అది మన లేబరేట్ టవరు పక్కన బుర్జ్ హమ్రామాల్ ఇవన్నీ ఉన్నాయి చూడండి దూరంగా. ఈ కువైట్ సిటీ ఈ కాసింత దూరం మాత్రమే ఈ ఇన్ని బిల్డింగ్లు ఇంతంత పెద్ద పెద్దవి ఉన్నాయి. వేరే దగ్గర కాంప్లెక్స్ లేదని లేదు, కాకపోతే ఈ కాసింత దూరం మాత్రమే ఇంతంత బిల్డింగ్లు ఉండేది. ఇక్కడ ఈ కాసింత దూరం మాత్రమే ఈ సిటీ, మురగాబ్ సిటీ, మాలియా ఇవన్నీ ఇవి మాత్రమే. ఇది ఇప్పుడు ఇది మాలియా పోయే రోడ్లో పోతున్నాను స్కూల్కి, షామియా. ఇదిగో ఇటు సైడ్ రైట్ సైడ్ షామియా పోతున్నాను. ఈరోజు మంగళవారం చూడండి. ఇది మాత్రమే ఈ టవర్లో ఉన్నాయి చూడు. ఇదిగో ఇక్కడ ముందు అన్నీ 18 అంతస్తుల బిల్డింగ్లు ఉండే ఇక్కడ అంతా కూడా. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్. ఏది ఏమైనా కానీ మన భారత క్రికెట్ మ్యాచ్ ఆసియా కప్ గెలుచుకున్న దానికి చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్ వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మా 2 మ్యాచ్లు ఓడించడం, ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచడం చాలా సంతోషం మనందరికీ. రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఆటలన్నీ మన విజయం సాధించాలని మన జట్టు కోరుకుందాం. నెక్స్ట్ డిసెంబర్లో జరిగే మ్యాచ్ల్లో కూడా మనోళ్ళు విజయవంతంగా ఆడాలని కోరుకుందాం. జై భారత్, జై హింద్, వందే మాతరం.